రండి పిల్లలు, మీకు గణేశుడి గురించి ఒక మంచి కథ చెబుతాను. ఒకప్పుడు పార్వతీదేవి గణేశుడితో ఇంట్లో ఒంటరిగా ఉండేది. ఓ రోజు ఆమె తలనొప్పి కారణంగా అలసిపోయి 10 నిమిషాలపాటు నిద్రపోవాలని నిర్ణయించుకుంది. పార్వతీదేవి తన కొడుకును దయగల చేతులతో చూసి, గణేశా, నేను కొంచెం నిద్రపోతాను. వంటగదిలో ఉన్న మిఠాయిలకు దగ్గరగా పోవద్దు అన్నది. గణేశుడు ఆమె మాటలను సంతోషంగా వినిపించి, సరే అమ్మా అన్నాడు. కాని అతను తన కోరికను అదుపు చేసుకోలేకపోయాడు. పార్వతీదేవి గదిలో నిద్రపోతుండగా గణేశుడు నెమ్మదిగా వంటగదికి వెళ్లాడు. అక్కడికి చేరుకుంటే మోదకాలు, లడ్డూ, పెరుగన్నం ఇంకా ఎన్నో రుచికరమైన వంటకాలు కనిపించాయి. మొదట గణేశుడు ఒక లడ్డూ మాత్రమే తినాలని అనుకున్నాడు. ఒక్కదే తింటాను, అమ్మకి తెలియదు అని అనుకున్నాడు. కాని మొదటి లడ్డూ తినాక ఇంకొకటి తింటే ఏముంటుంది అని అనిపించింది. ఇంకొకటి. చివరికి పావు డబ్బా లడ్డూలు అయిపోయాయి. అంతేకాదు, గణేశుడు మోదకాల బాక్సు నుండి కూడా దొంగతనం చేశాడు. చివరికి అతను పొట్ట నిండిపోయేంత తిన్నాడు. తన పొట్ట అంతా ఉబ్బి గజగజ చలించేలా మారింది. ఆ సమయంలో పార్వతీదేవి లేచి వంటగదికి వచ్చింది. గణేశుడిని చూసి ఆశ్చర్యపోయింది. హే గణేశా, మిఠాయిలు ఎవరు తిన్నారు అని అడిగింది. గణేశుడు నవ్వుతూ పొట్ట పట్టుకుని అన్నాడు, చీమలు తిన్నాయి అమ్మా. చీమలు లడ్డూ తింటాయా? మోదకాలు తింటాయా? మరి నీ పొట్ట ఎందుకు ఉబ్బిపోయింది అని పార్వతీదేవి అడిగింది. గణేశుడు తల పట్టుకుని, చీమలు తినలేక నాకు చీతి వేశాయి. నేను తినాల్సి వచ్చింది అని చెప్పాడు. ఇందులో పార్వతీదేవి నవ్వుతూ, నీవు చూపించిన తాపుతనమే నీకే బండారం అవుతుంది గణేశా అని చెప్పింది. మరుసటి రోజు అమ్మ తన పిల్లలతో కథ చెబుతూ, చూసారా పిల్లలు, మీరు ఎంతమంది నిజం దాచాలని ప్రయత్నించినా దానికి ఓ జవాబు దొరుకుతుంది. కాని చివరికి నిజం చెప్పడమే మంచిది. గణేశుడు ఎంత సెరివెకుడిగా ఉన్నా అతని హృదయం బంగారంలాంటిది అని చెప్పింది. నీతి: ఈ కథ ద్వారా మనం నేర్చుకోవలసింది ఏమిటంటే, చెడులు ఎవరైనా చేస్తున్నా సరే నిజమైన ప్రేమ, సుత్తు, నిజాయితీ గొప్పవిగా ఉంటాయి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.